నమస్తే బ్రో. అన్న నమస్తే. ఎలా అనిపించింది బ్రో కల్కి మీకు? కల్కి మూవీ ప్రభాస్ అన్నది అన్న మాటలు లేవన్న, అసలు ఏం చెప్తాం అన్న సినిమా గురించి. అసలు ఆ టాప్ లెవెల్ డైరెక్షన్, యాక్షన్, స్టోరీ లైన్ అయితే సూపర్. అసలుకి ఆ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. చెప్తున్నా కదా, హాలీవుడ్ వాళ్ళే టాలీవుడ్ లెవెల్ కంపేర్ చేసుకుంటారు. మేము టాలీవుడ్ లాగా సినిమా తీసుకోవాలని అట్లా కంపేర్ చేసుకుంటారు అన్న. ఆ రేంజ్లో ఉందన్న సినిమా అసలుకి. ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి అన్న సూపర్ అన్న, కెరియర్ బెస్ట్ లుక్స్. మళ్ళీ మిర్చిలో ఇట్లా ఎంతైతే స్టైలిష్గా చూసినామో దాని తర్వాత బెస్ట్ లుక్స్ అన్న. అసలుకి ఫ్యూచర్లో ప్రభాస్ అన్న ఎట్లుంటాడో అట్లున్నాడు అసలు మొత్తం. సలార్ బాహుబలి కంటే బాగుందా అన్న? సూపర్ అన్న. బాహుబలి అవంతా మనం పాస్ట్. ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నారు కదా, ఇప్పుడు అన్ని నాన్ కల్కి రికార్డ్స్కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు వేరే సినిమాలంతా. అట్లా ఆ రేంజ్లో ఉంది సినిమా మొత్తం మనకి. ఓకే, అంటే ప్రభాస్ అన్న ఇంటర్వెల్ సీన్స్, అశ్వత్థామ మరి భైరవ అంటే ఫైట్ ఉంటాయి కదా, అది ఎలా అనిపించింది బ్రో ఇంటర్వెల్? అమితాబ్ బచ్చన్కి దండం పెట్టాలన్న, ఆ రేంజ్లో యాక్టింగ్ చేసిందన్న. 85 yearsకి ఆ డెడికేషన్ అసలు అది ఫస్ట్. అసలు అక్కడ ఫిదా అయిపోవాలన్న మనము. 85 years కూడా డెడికేషన్ పెట్టుకొని అట్లా యాక్షన్ అదంతా చేసిందంటే సూపర్ అక్కడనే. అసలుకి వేరే ఓవర్ సెట్ అవ్వకపోతుండే ఆ రోజు అమితాబ్ బచ్చన్ తప్పితే. ఫస్ట్ క్లాస్ మొత్తం క్యాస్ట్ అవంతా తీసుకోవడం సూపర్ సెలెక్షన్ అన్న యాక్టర్స్ అదంతా. సో ప్రభాస్ అన్న లుక్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంతోష్ నారాయణ్ ఇచ్చి పడేసిండు అన్న. అసలుకి ట్రైలర్లో చూసినాం కదా, అదంతా ఏం లేదు, 1% అంతా. సినిమాలో చూస్తే అసలుకి ఇంకా చోలలో తిరుగుతుంది ఆ బీజిఎం మొత్తము. అట్లుంది. ఓకే, ఫ్యాన్స్ అమ్మాయిలు చొక్కలు చెంపుకున్నారు అన్న. నేను టీ షర్ట్ వేరే తెచ్చుకోలేదు అంటే నేనే చెప్పుకుంటాను లోపల. అట్లుండే సినిమా అసలుకి. మరి ఆ పక్కా. ఓకే బ్రో, ఓవరాల్ గా మూవీ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. అవుట్ ఆఫ్ 10 కి రేటింగ్ ఎంత సార్? 10 అన్న. 11 అంటే 11 కూడా ఇచ్చుకోవచ్చు అన్న మొత్తము. ఎంత బ్రో? 100 10కి 100. ప్రభాస్ అన్న కలికి ప్రభాస్ అన్న. అయ్యి నాకు ఫోకస్